నిన్ను ఆగు. అవును, ముక్కు పుడక గురించే నేను నిన్ను చంపాలనుకున్నాను. దాంతో నాకు చాలా పని ఉంది. మొదటి ప్రయత్నంలో తప్పించుకున్నావు, మరో ప్రయత్నంలో తప్పించుకోలేవు. ముక్కు పుడక కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. మొత్తం విన్నాం, మొత్తం చూసాం. యూజ్లెస్ ఫెలో, నీలాంటి వాడినా మేము స్పెషల్ ఆఫీసర్గా నియమించుకుంది. దేవుళ్ళకి సంబంధించిన విషయాల మీద నువ్వు ఆటలాడుతున్నావు. అవని మాకు ఫోన్ చేసి రప్పించింది కాబట్టి సరిపోయింది, లేదంటే నువ్వు ఇంత రెడీ హ్యాండెడ్గా దొరుకుండేవాడి కాదు. ఎంత మంచి దైవ కార్యం గురించి నిన్ను పంపించాం. సీక్రెట్ ఆపరేషన్ చేయమని చెప్పాం. ఎవరికో లొంగిపోయి ఇటువంటి పని చేస్తావా? నేనెవరి కోసమో చేయలేదు, నా కోసం చేసుకున్నాను. ఇక నువ్వు నీ జాబ్లో కంటిన్యూ కాలేవు. సస్పెండ్ అయిపోయినట్టే. అరెస్ట్ కూడా అవుతావు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వెల్డన్ అవునే. నువ్వు పట్టించకపోయి ఉంటే వీడి గురించి మేము కనిపెట్టలేకపోయి ఉండేవాళ్ళం. సార్, నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. ఆ ఆభరణాలను నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఆ బాధ్యత, భారం నాది. సరేమ్మా, నీ మీద మాకు నమ్మకం కలిగింది. బట్ ఈ విషయం సీక్రెట్గా ఉండాలి. ఓకే సార్. ఏంటా చూపు? నా పక్కన నిలబడి మాట్లాడేదానివి నా అనుమతి లేకుండా వచ్చి నా ముందు కూర్చున్నావేంటా అని చూస్తున్నా. ఇది అహంకారమా, గర్వమా? అవన్నీ మీలాంటి వాళ్ళకి, ఆ నిహారిక లాంటి వాళ్ళకి ఉంటాయి. నిజాయితీగా ఉండే నాలాంటి వాళ్లకుండవు. నిజాయితీగా ఉండే వాళ్ళ ఆయుధం ఏంటో తెలుసా? ధైర్యం. అర్థమైందా మేడం? మర్యాదగా నిలబడి మాట్లాడు. నేను నిలబడ్డం కాదు. ఇప్పుడు నీకొక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ముందు షాక్ అవుతావు, తర్వాత నువ్వే నిలబడతావు. ఏంటి ఆ షాకింగ్ న్యూస్? ది మోస్ట్ ఆనెస్ట్ అండ్ ఎఫిషియెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మిస్టర్ రాకీని జాబ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అతనే నా మీద అటాక్ ని జరిపాడు. అతనే నా కార్కి బాంబుని ఫిక్స్ చేశాడు. అతను ముక్కు పుడకని సొంతం చేసుకుందాము అని ట్రై చేశాడు. ఆభరణాలను కనిపెట్టడానికి నియమించబడ్డ ఆ ఆఫీసర్ సడన్ గా ఎందుకు అలా అయిపోయాడో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. అతని వెనుకున్న వారి పేర్లు బయటపడతాయి. అయ్యో, నేను కూర్చునే ఉన్నాను, మీరు నిలబడే ఉన్నారు. కూర్చోండి మేడం. పర్లేదులే. అయ్యో, కూర్చోండి, కూల్గా మాట్లాడుకుందాం.
ఏమైంది? తమరెందుకు కంగారు పడుతున్నారు? ఆ రాఖీ మీకు పరిచయమా? హా? నో 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 నో, నాకేం పరిచయం లేదు. అసలు ఆ పేరు వినలేదు, ఆ మనిషి మొహం కూడా తెలీదు. అటువంటప్పుడు కంగారు పడ్డం ఎందుకు? ఆ, అబ్బే, నాకు కంగారు ఎందుకు? నేను నార్మల్గానే ఉన్నాను. అడవిలో మనం ఆధారం గురించి వెతకడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆధారం దొరకకపోయేసరికి నీ మొహంలో నాకు చాలా రిలీఫ్ కనిపించింది. అది నేను నోటీస్ చేశాను. కానీ అక్కడ నాకు ఈ ఆధారం దొరికింది. ఇది అప్పుడు చూపించుంటే దొంగలు జాగ్రత్త పడిపోతారా అని చూపించలేదు. దొంగలని ఎవరిని అంటున్నావు? ఎవరైతే దొంగ పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారి గురించి అంటున్నాను మేడం. ఆ రాఖీ వెనుకున్నవారు ఏ ఆభరణాల గురించైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి అవి దక్కకుండా చేస్తాను. నా స్కెచ్ నాకుంది. మేడం, ఏంటి? వాటర్ నంత కంగారుగా ఎందుకు తాగారు? దాహం వేసింది, తాగాను. అందులో తప్పే ఉంది? అంతేనా? మళ్ళీ ఎందుకు వచ్చావు? పర్సనల్ పని మీద వచ్చాను కాబట్టి ఎదురుగా కూర్చుని మాట్లాడాను. మీ దగ్గర జాబ్ చేసే ఎంప్లాయీగా వచ్చుంటే నిలబడే మాట్లాడేదాన్ని. ఆ క్లారిటీ ఇద్దామని వచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, గతంలో మీ ఇంట్లో ఆభరణాలకి సంబంధించిన చార్ట్ దొరికింది. అదే విధంగా తమరికి ముక్కు పుడుక మీద కన్ను. సో సో ఆ రాఖీతో కలిసి తమరే అంతా చేయించారు అని నాకు తెలిసిందే అనుకోండి. అప్పుడు మీకు ఉంటుంది మేడం, మామూలుగా ఉండదు. అప్పుడు తమరు శ్రీకరితో తాళి కట్టించుకోవడానికి కాదు, జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి మేడం. ఓకేనా?